ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఈదుముడి సంతలపాడు నియోజకవర్గం మా ఊరు. నేను జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు పట్టణం నుంచి నెల్లూరు ప్రెస్ క్లబ్ నుంచి చంద్రబాబు విధానం మీద నిరసన యాత్రలు స్టార్ట్ చేశాను. ఎందుకంటే జగనన్న గారు 2019 నుంచి ఇప్పటి వరకు సంక్షేమాలే గాక అభివృద్ధే గాక నిరుపేదలకు, రోజువారీ కూలీలకి, నిరక్షరాస్యులకు, మేధావులకు, గొప్ప చదువులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా టిక్కెట్లు ఇచ్చుకుంటూ వారు గెలిపే ఎజెండాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వర్ధిల్లింపజేస్తూ ఆయన ఆలోచన విధానంలో భాగంగా ముందుకు పోతుంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 2014-19లో ఉండబడినటువంటి ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో సాక్షాత్తు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్నటువంటి సందర్భము ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆగ్రహానికి గురి చేస్తుంది. అదేవిధంగా ఇటీవల ఒక 2-3 రోజుల క్రితము అనంతపురం జిల్లా సింగర్మల నియోజకవర్గము వీరాంజనేయులు గారికి వైఎస్ఆర్సీపీ తరపున టిక్కెట్ ఇస్తే ఆయన గొప్పతనం గురించి, ఆయన చదువుల గురించి, ఆయన నిజాయితీ గురించి, ఆయన మంచితనం గురించి ఏమాత్రం తెలుసుకోకుండా ఎడమ చేతి వేలుముద్రగాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఆ ఎస్సీలంటూ హేళన చేసినటువంటి సందర్భము మనం చూసాము. తిప్పరగాళ్ళు వీళ్ళందరంటూ హేళన చేస్తున్న సందర్భం మనం చూసాము. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలంటే పడట్లేదు, ఎస్సీలంటే అంటవారిగా చూస్తున్నారు, ఎస్సీలంటే వివక్షతగా చూస్తున్నారు, ఎస్సీలంటే చులకనగా చూస్తున్నాడు, ఎస్సీలంటే ఏముందని అనుకుంటున్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో పాలన కొనసాగించారంటే మా ఎస్సీల ఓట్లే మీకు అండదండగా నిలబడ్డాయి అని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీరు ఎస్సీల్ని ఏ విధంగా అయితే అవమానిస్తున్నారో, ఎస్సీల్ని ఏ విధంగా అయితే హేళన చేస్తున్నారో, ఎస్సీల్ని ఏ విధంగా అయితే మీరు తక్కువ చూపుతో చూసి మాట్లాడుతున్నారో, బహిరంగంగా పట్టపగులు రాష్ట్ర ప్రజలందరూ చూసేటట్టు మీరు హేళనగా మాట్లాడుతున్నారు. వాటి పట్ల మీరు బాధ్యత వహించి ఈ రాష్ట్ర ప్రజలకు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే ఏముందని అనుకుంటే రేపు 24లో మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదని కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఏమల పోనీలని చెప్పి ఒక 23 సీట్లు ఇచ్చారు. మీరు ఇదే పందాక కొనసాగిస్తే ఎస్సీల పట్ల, పాస్టర్ల పట్ల, బీసీల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మీరు మాట్లాడితే మీకు రేపు 24 జరిగే ఎన్నికల్లో 13వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎవరని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తక్షణమే మీరు హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతున్నారో అయితే మాకైతే తెలియదు. కానీ మీకు ప్రజలంటే నిబద్ధత లేదు కాబట్టి ఎక్కడైతే ఉన్నారో మీరు అక్కడి నుంచే రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పాల్సిందే, ప్రత్యేకంగా ఎస్సీలకు క్షమాపణలు చెప్పాల్సిందే. చెప్పకపోతే రాష్ట్ర అభిమాన సంఘంగా, జగనన్న రాష్ట్ర అభిమాన సంఘంగా మిమ్మల్ని ఎంటాడతాము. 24లో మీకు ఒక్క సీటు కూడా రాకుండా మిమ్మల్ని భూస్థాపితం చేస్తాము. మీరు సారీ చెబితే కనీసం మీ కొడుకు తరవలన్న అవకాశాలు కల్పించడానికి చూస్తారు. కానీ మీరు ఏముందని ముందుకు పోతే మాత్రం నిలువుగా మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి, మీ పార్టీని భూస్థాపితం చేయడానికి, మీ నాయకత్వాన్ని భూస్థాపితం చేయడానికి కావూరు జయకుమార్ కంకణం కట్టుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. కావూరు జయకుమార్ ఒక్కడే కాదు, జగనన్న వీరాభిమానులు 5 కోట్ల మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క లబ్ధిదారుడు, ప్రతి ఒక్క స్టార్ క్యాంపెయినర్ జగనన్న అభిమాని, జగనన్న ఓటరే. కాబట్టి మీరు సారీ చెప్పాలి. చెప్పకపోతే మిమ్మల్ని 24లో రానున్న ఎన్నికల్లో భూస్థాపన చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగనన్న ఏ విధంగా అయితే సంకల్ప పాదయాత్రలో చెప్పాడో ప్రతి ఒక్క మాటని ఒక మేనిఫెస్టోగా రూపొందించి ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క గడపలో, ప్రతి ఒక్క హృదయంలో ఈరోజు స్థిరస్థాయికి నిలిచిపోయాడు. కారణం చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేశాడు, 100% అమలు చేశాడు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి చూసుకుంటే నెల్లూరు దాకా, నెల్లూరు నుంచి చూసుకుంటే అనంతపురం, కర్నూలు, కడప అన్ని జిల్లాలు ప్రతి ఒక్క జిల్లా ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి చేసినటువంటి దాఖలు మనం చూసాం. కాబట్టి జగనన్న జస్ట్ చెబితేనే మనం 150 సీట్లు ఇచ్చాము. జగనన్న చేసి చూపించాడు కాబట్టి 175 సీట్లు ఇద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి సార్ని మనం ప్రత్యేకంగా ఎంపీగా గెలిపించుకుందాము. మన రాష్ట్ర ప్రజల తరపున, మన ప్రత్యేక హోదా తరపున
పోలవరం తరపున మనకు రావాల్సిన నిధుల తరపున ప్రత్యేకంగా పార్లమెంట్లో మాట్లాడతారు కాబట్టి, గొంతెత్తుతారు కాబట్టి విజయసాయిరెడ్డి సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాము. ఈ జిల్లాలో ఉన్నటువంటి జగనన్న ప్రపోజల్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని మనం గెలిపించుకున్నాము. రాష్ట్రంలోని 175 స్థానాలు విజయడానికి మోగించుకుందామని తెలియజేస్తూ, జై జగనన్న. చంద్రబాబు నాయుడు మీరు సారీ చెప్పాలి. జై జగనన్న. చంద్రబాబు నాయుడు మీరు ఎస్సీలకు సారీ చెప్పాలి. థ్యాంక్ యూ. జై జగనన్న. జై జగనన్న.